నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల విడుదలకు భారీగా నిధులు కేటాయించింది. ఆర్థిక శాఖ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల వేతన ఖాతాల్లోకి 700 కోట్లు జమ చేసింది. ఈ నిధులలో గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు రూపాయలు 392 కోట్లు విడుదలయ్యాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు సమర్పించడం ఒక సాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏదైనా బిల్లు పెండింగ్ ఉంటే ఆ బిల్లును సప్లిమెంటరీ బిల్లుగా మళ్లీ దాఖలు చేస్తారు. గత 2 ఏళ్లుగా ఈ విధంగా దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లును సంబంధించి ఇక 1.9 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను దశల వారీగా విడుదల చేస్తామని జూన్లో మంత్రివర్గం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెలకు సంబంధించిన రూపాయలు 700 కోట్లు ఉద్యోగుల ఖాతాలో జమ చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.